మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అనగా మనము సులువైన భక్తి నేర్చుకొనకుండగా నిజమైన భక్తి, వాక్యానుసారమైనటువంటి భక్తిని మనం నేర్చుకోవాలి. అంతరంగములో పరిశుద్ధతను కాపాడుకొనుచు క్రీస్తుని పోలి నడవడం. క్రీస్తుని వెంబడించి వారిగా ఉన్నామా? లోకమును వెంబడించి వారిగా ఉన్నామా? వాక్యమునకు లోబడి వారిగా ఉన్నామా? చిత్తము కొరకు బ్రతుకు వారిగా ఉన్నామా? ఈ లోక జీవితము కొరకు ప్రాకులాడు వారిగా ఉన్నామా? మనము పరీక్ష చేసుకోవాలి. ఆయన అన్నాడు ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో యెహోవాను ప్రేమించుము. ఆయన్ను ప్రేమించడం, ఆయననే ప్రేమించడం, మొదటి స్థానములో ప్రేమించడం ఇరుకు ద్వారం. లోకము యొక్క స్నేహము భక్తిని పాడు చేస్తుంది. దేవుని యొక్క స్నేహము లోకం నుండి మనల్ని కాపాడుతుంది. అయితే మనము ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి తీర్మానము తీసుకోవాలి. లోకము ఏ విధముగా ఉండినప్పటికీ నేను మాత్రం యెహోవానే సేవిస్తాను, వాక్యమునికే లోబడతాను, దేవుని చిత్తమే చేస్తాను, ఆయన మార్గములో నడుస్తాను, నిత్యత్వము కొరకే బ్రతుకుతాను అనే తీర్మానము మనము తీసుకోవాల్సిన వారుగా ఉన్నాం. నోవహు ఏ విధముగా తను చుట్టుపట్ల ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా ఆ ఇరుకు ద్వారమున ప్రవేశించిన భక్తి చేయకపోయినప్పటికీ తాను మాత్రం నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థతను కలిగి ఉన్నాడు, అంతరంగములో దేవునికి ఇష్టునిగా ఉన్నాడు. నోవహు కలిగినటువంటి తీర్మానము మనము కలిగినట్లయితే నీ చుట్టుపట్ల నీకు ఎవరు ఎగ్జాంపుల్ లేకపోయినా నీవు ఎగ్జాంపులర్గా ఉండడము ఇరుకు ద్వారమున ప్రవేశించి వారికి ఉండే స్వభావము. వారు దేవునితో నడుచువారు, వారికి దేవుని యొక్క అభిషేకము తోడై ఉంటుంది, నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, లోకమంతా కూడా విశాల మార్గమును, సులువైన భక్తిని, కేవలము ఆశీర్వాదముల కొరకు మాత్రమే ప్రయాసపడి నీ భక్తిని వెంబడిస్తూ ఉండగా, అయ్యా మేమైతే ఇరుకు ద్వారమున నీతి, పరిశుద్ధతలు, దేవుని యొక్క వాక్యము, నీ చిత్తము కొరకు ప్రయాసపడేటటువంటి ద్వారమున నడుచుటకు సహాయం చేయండి. మాకు శక్తి చాలదయ్యా, నీ శక్తి మాకు కావాలయ్యా. అనున్న ప్రతి బిడ్డ కూడా నిత్య జీవమునకు పో మార్గములో బ్రతుకుటకు సహాయము చేయమని, ఈ దినమంతా కాపుదల మాకు దయచేయమని యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.